వెల్కమ్ టు డిఆర్ఎస్ వరల్డ్. ఇప్పుడు మనం చిన్న సాయిబాబా గుడికి అయితే వచ్చేసాం. మీకు లాస్ట్ సెకండ్ పార్ట్లో చూపించే అంటాము చిన్న సాయిబాబా గుడి ప్రదక్షిణం చేసాము. ఇప్పుడు నెక్స్ట్ మనము ఇంకో సాయిబాబా దగ్గరికి వెళ్దాము. ఇక్కడైతే చాలా బాగుంది. మేము చెప్పాలంటే చూసారు కదా, మందిర్ డిజైన్ అయితే సూపర్, నాకు మస్తు నచ్చింది రియల్లీ. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోదాం గ్యాస్ అండి. ఇక్కడైతే వేలు తీయు వేలు లోపలికి వెళ్ళిపోదాం. చూసారు కదా, ఇట్లా ఉన్నదన్నమాట. చంద్రముఖి మూవీలో ఎలా ఉందో అలా ఉంది. ఇప్పుడైతే వెళ్తున్నాం. ఇంకా కన్స్ట్రక్ట్. ఇప్పుడైతే మేము స్టెప్స్ దిగేసి వెళ్ళాలి. ఒక 2 minutes. కింద అయితే రాళ్ళు ఉన్నాయి. ఈ ఇంటికి వెళ్ళాలి. ఏం చేస్తాం? చిన్న గుడే అండి. చిన్న అంటే కొంచెం పెద్ద. ఇది అయిపోతే ఇంకా పెద్ద కూడా అయిపోతుంది. చూసారు కదా, ఇక్కడైతే ఎంత పెద్ద ఉంది. ఎదురే కొంచెం సేపట్లో ఎక్కడైనా కూర్చోవాలి. అయితే ఇప్పుడు లాస్ట్ది ఆవుల దగ్గరికి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ ప్రతి గుళ్ళు ఉంటాయి. ఇది కన్స్ట్రక్షన్ ఓవర్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి చూపిస్తాము. ఎవ్రీ కార్నర్ పడ్డారండి. 3 parts. చూసారు కదా, ఇక్కడైతే పంట చాలానే ఉంది. ఇప్పుడు చెప్పాలంటే నాకైతే గుడి ఇప్పుడు ఫేవరెట్ అయిపోయింది. చూసారు కదా, అయితే ఇట్లా ఊరు నుంచి వెళ్తుంటే చాలా బాగుంటుంది నడుస్తూ. నాకైతే నడుస్తుంటే ఇట్లా వైబ్రేషన్ వస్తుందండి. చెప్పులు లేకుండా చూసారు కదా, ఆ చెప్పులు ఒకటి ఉంటాయి కదా, అవి నన్ను ఆపేస్తాయి లోపలికి రాకుండా. అయితే ఇప్పుడు ఆవుల్ని చూసేద్దామా? చూడండి, ఇది ఆవుల షెడ్ అనమాట. అన్నీ కొన్ని మనల్ని చూస్తున్నాయి. బాగున్నాయి కదా. ఇప్పుడు మనం వెళ్ళలేము లోపలికి. వెళ్ళాలో మాకు కూడా తెలియదు. మేము కూడా లాస్ట్ మేము కానీ మేమైతే కంపల్సరీ లోపలికి వెళ్ళి చూపిస్తాము. అయితే ఇప్పుడైతే కొంచెం సేపు ఎక్కడైనా రెస్టారెంట్లో కూర్చోవడానికి అయితే వెళ్తాము. ఎందుకంటే క్లైమేట్ చాలా బాగుంది కదా, చాలా బాగుంది చల్లగా. ఇప్పుడైతే మేము మాట మళ్ళీ నన్ను ఇస్తే వచ్చే నుంచి ఎందుకు వచ్చినా చూడండి, లోటస్ వాట్ ఏ బ్యూటీ. తిని చూసారా, ఫిషెస్ ఉన్నాయా లేదా చూద్దాం అంటుంది. లేవు పదా. ఇప్పుడు చూసారు,